కొడుకును ప్రార్థనతో ప్రారంభించుకుంది. ప్రారంభ ప్రార్థన చేయడానికి సిస్టర్ పవిత్ర గారు ఫ్రమ్ హైదరాబాద్ మన మధ్యలో ఉన్నారు. ఈ సహవాస కోరికను ప్రార్థనతో ప్రారంభిస్తారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మేడం ప్లీజ్ కంటిన్యూ. పవిత్ర మేడం. Prayer. Our most gracious and long Heavenly Father, Almighty God, we thank you and praise you, dear Lord, for this precious time of fellowship with all our LICNs, dear Lord. I thank you, dear Lord, for the blessed group which you have given to us. I thank you, dear Lord, for your love and concern towards us. Thank you, dear Lord, for all the elders in the group who are taking lot of initiatives and conducting them regularly, dear Lord. I pray, dear Lord, that all of us may make full utilization of all the things being planned and let us not lose the opportunities given to us. Dear Lord, at this time, I pray, dear Lord, for this weekly meeting, that all the people in your will may join and be blessed, dear Lord. I pray for all those who are going to sing the songs, dear Lord. Anoint them and use them mightily. I pray, dear Lord, that with their singing, we may also join and worship and praise you, dear Lord. I pray for Israel, sir, especially, dear Lord, as he's going to share the word. Dear Lord, give us the food, spiritual food, which we all need for the coming week, dear Lord. I pray, dear Lord, that you may hide your servant and that we may listen to your voice and whatever things we have to set right, help us to know that, and whatever things we need to improve, help us to know, dear Lord, and help us, dear Lord, through this fellowship to grow more and more in you, dear Lord. I pray, dear Lord, I thank you and praise you for all those who are able to join on time. I pray for those who are planning to join, that all the obstacles may be removed and that they may join on time, dear Lord. I pray for the sister who is going to lead. Dear Lord, grant her the unction needed and timely help, dear Lord, committing each and every one of us and especially those who are going to minister to us into your precious hands. In Jesus' precious name I pray. Amen. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ విజయానంద్ గారు ఫ్రమ్ నెల్లూరు డివిజన్ దేవుని స్తుతి గీతాన్ని పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. సార్ ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్ కంటిన్యూ. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నా వలన ఏమియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏమియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, జీవలన బలము పొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన
సియోనులో వారు నిలచెదరు. నీ వలన ఫలము పొందిన వారే ధన్యులు. నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నిలవరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించేదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించేదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. వేసరాడండి. ప్రైజ్ లార్డ్ సార్. మంచి దేవుని గీతాన్ని పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి ఒక దేవుని స్తుతి గీతాన్ని పాడుకుందాం. ప్రైజ్ లార్డ్. మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములో నీ బ్రతుకు చెందచెదను నీ జీవము. పాపములో నీ మరణించిన తప్పదు నరకము. పాపములో నీ బ్రతుకు చెందచెదను నీ జీవము. పాపములో నీ మరణించిన తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములో నీ బ్రతుకుచుందు, ఎంతకాలము శాపములో కొట్టబడదు, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందు, ఎంతకాలము దుఃఖములో నీ మునిగి ఉందో. యేసును నమ్మి పాపమును విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. యేసును నమ్మి పాపమును విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంతకాలము దేవుని మాటలు వివరించదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరచవు. యేసయ్య నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి
పరమున చేర్చును. యేసయ్య నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చువా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చువా. పాపములో నీ బ్రతుకుచున్నచో చెడు నీ దేహము. పాపములో నీ మరణించిన తప్పదు నరకము. పాపములో నీ బ్రతుకుచున్నచో చెడును నీ దేహము. పాపములో నీ మరణించిన తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చువా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చువా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ సారా శోభా గారు ఫ్రమ్ హైదరాబాద్ డివిజన్ వాక్యపట్నం చేస్తారు. దయతో అందరూ కూడా మీ బైబిల్ను తెరిచి వాక్యాన్ని చూడవలసిన ప్రేమతో తెలియజేస్తున్నాను. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 34 వరకు. మేడం ప్లీజ్ రెస్పాండ్. ప్రభునామమున సహోదర సహోదరులందరికీ శుభములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాఠముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి మొదలు పెట్టుచున్నాను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని, కాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చి తినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనని ఎరుగనైతిని, కాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్షి ఇచ్చి తిననెను. ఇంతవరకు ఈ పాఠము సరి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.
ఆమేన్. థ్యాంక్ యూ మేడం. చక్కని వాక్య భాగాన్ని చదివి సహాయం చేసినందుకు దేవుని పేరిట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఈ సిస్టర్. ఈ సమయంలో మరి ఒక స్తుతి గీతాన్ని పాడటానికి మన మధ్యలో బ్రదర్ అశోక్ గారు ఫ్రమ్ నెల్లూరు డివిజన్ ఉన్నారు. స్తుతి గీతాన్ని పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. సార్ ప్లీజ్ కంటిన్యూ. రత్న బ్యూలా పాడుతుంది. సార్ బ్యూలా పాడతారు. సరే మేడం బ్యూలా లీలా నేను- గారు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద Praise the లార్డ్ Lord. మేడం. ఓకే మేడం ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. హల్లెలూయా. పాట పాడుకుని దేవుని కనపడతామండి. లేని నన్ను నీ కృప చేత రక్షించినావు, ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు, ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు, ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం, నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం, ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు, ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు, అంధకారములో అంధుడనైనా నన్ను నీవు దర్శించినావు, అధముడనైనా నాపై నీవు అవధులు లేని ప్రేమ చూపినావు, అంధకారములో అంధుడనైనా నన్ను నీవు దర్శించినావు, అధముడనైనా నాపై నీవు అవధులు లేని ప్రేమ చూపినావు, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం, నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం, ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు, ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు, నీ నీతితోను నీ ఆత్మతోను నన్ను నింపి నడిపించుచున్నావు, సద్భక్తితోను సన్మార్గంలోను నిన్ను వెంబడించే
మనసునిచ్చినావు. నీ నీతితోను నీ ఆత్మతోను నన్ను నింపి నడిపించుచున్నావు. సద్భక్తితోను సన్మార్గంలోను నిన్ను వెంబడించే మనసునిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను. ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను. నీ కోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం. నీ కోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం. నీ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు. ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కని పాటను పాడి దేవుని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ సమయాన్ని దేవుని సేవకులు బ్రదర్ ఇజ్రాయల్ గారికి అప్పగిస్తున్నాను. దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి బ్రదర్ ఇజ్రాయల్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి అందరికి కూడా ఈ యొక్క సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నామండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము నిరాఘటంకంగా ఈ సంవత్సరంలో 26వ మీటింగ్ జరుపుకుంటున్నాం. మనం అందుని బట్టి ఆయన కృతజ్ఞత తెలియచేయాలి. ఎంతో నమ్మకంగా, ఎంతో విశ్వాసంతో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన సహోదరులకు, సహోదరులకి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నిజంగా మన ఫెలోషిప్లో, ఎల్ఐసి ఫెలోషిప్లో దేవుడు అనేక మహత్కార్యాలు చేస్తున్నాడు. మనందరికి వాటన్నిటి కూడా మనం సాక్షులం. ఈ విషయం మనం ధృవీకరించడంలో ఎటువంటి సందేహం కానీ అనుమానం కానీ లేదు. కాబట్టి ఆయనకు సమస్త ఘనత మహిమ చెందాలి. అవన్నీ కూడా మనం ఎప్పటికీ దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. ఈరోజు విశాఖపట్నం వారి కోటాలో నాకు ఈ యొక్క వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇవ్వబడింది. నేను ఒకసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా ఒకసారి అట్లా చూసినప్పుడు లాస్ట్ ఇయర్ మేలో మళ్ళీ విశాఖపట్నం వారే నాకు ఈ అవకాశం ఇచ్చి ఉంటున్నారు. సో ఇట్స్ మోర్ దాన్ ఎ ఇయర్, ఐ థింక్ 18 months దాదాపుగా, ఆర్ మేబీ 17 months తర్వాత మళ్ళీ ఈ విధంగా దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, విశాఖపట్నం వాళ్ళు అనుగ్రహించినటువంటి ఒక అవకాశాన్ని బట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలామంది కూడా వీడియోలు ఆఫ్ చేసి తమ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా కొనసాగిస్తున్నారు. మరి ఎందుకనో తెలియదు, కానీ మనం యూట్యూబ్లో పెడతాం కాబట్టి మీ యూట్యూబ్లో ఉన్నప్పుడు కొద్దిగా మీ వీడియో ఆన్ చేస్తే బాగుంటుందేమో అని అభిప్రాయం. ఆల్రెడీ ఒకసారి చెప్పాము, ఎందుకంటే అది బ్లాంక్గా ఉంటే అంత బాగుండదేమో అని అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఇట్స్ యువర్ విష్, డోంట్ వాంట్ టు కంపెల్ ఎనీవన్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, వేరెవర్ పాసిబుల్ ఒకవేళ వీడియో ఆన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. వెన్ ఎవర్, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ రీడింగ్ ది బైబిల్ ఆర్ సింగింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, ఎనీ ప్రోగ్రామ్. అందుని బట్టి మరొకసారి మీ అందరికి కూడా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి అంశాన్ని మనం తీసుకుని ఉన్నామండి. ద టెస్టిమనీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. టెస్టిమనీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఈ యొక్క వాక్యము చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈ వాక్యాన్ని ధ్యానించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థించారు. విక్టర్ గారు అయితే ఒక 3-4 సార్లు పెట్టారు గ్రూప్లో, ఇవాళ నేను వాక్యం పంచుకుంటున్నానని. నాకు కొద్దిగా టెన్షన్ అయింది యాక్చువల్గా. 3-4 సార్లు పెట్టేసరికి కొద్దిగా భయం అనిపించింది. దేవుణ్ణి చాలా ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నడిపించాలి. ఈరోజు మరి ఆయన చిత్తం ఏంటో, ఆయన ఒక్క వాక్ ఏంటో మనం వినాలి ఇవాళ. సో ద టెస్టిమనీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్.
యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క సాక్ష్యము అనే దానిపైన ఇవాళ మనం కొద్దిసేపు ధ్యానిద్దామండి. యోహాను సువార్త మనందరికీ పరిచయమైనటువంటి సువార్త, చాలా మంది లైక్ చేసేటువంటి సువార్త యోహాను సువార్త. యోహాను సువార్త చాలా ఇంప్రెసివ్ అండి, చాలా ఇంప్రెసివ్, చాలా లాజికల్. యోహాను సువార్త లైక్ చేయని వారు ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత ఇంపాక్ట్ఫుల్ సువార్త అది. యోహాను గ్రీకు బ్యాక్గ్రౌండ్లో తన యొక్క వాదనలు వినిపిస్తూ యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడు అనే విషయాన్ని పదే పదే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు తన సువార్తలో. లూకా సువార్తలోనేమో ఆయన మనుష్య కుమారుడని ఆయన పరిచయం చేసి అదర్ దెన్ జ్యూస్ వారిని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు తన సువార్తలో. యోహాను సువార్తకు వచ్చేసరికి కామన్ గా అటు గ్రీక్స్ కి బికాస్ దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్, ఇటు యూదులకు బికాస్ దే ఆర్ మొజాయిక్ లా ఫాలో చేస్తారు వాళ్ళకి, ఇతరులకు అందరికి కూడా చదివే వారికి జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ అని ఏ విషయాన్ని యోహాన్ పరిచయం చేస్తుంటాడు. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం కూడా యోహాను వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ అనే విధంగా ఉంటూ ఒక సిగ్నిఫికెంట్ ట్రూత్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడు తన యొక్క సాక్ష్యం ద్వారా అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నామండి. సో ఈ విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానిస్తే అసలు చాలా ఆనందంగా ఉంటుంది. అసలు యోహాను సువార్త మొదటి అధ్యాయమే ఎన్నిసార్లు చదివినా కూడా ఇంకా చదవాలనిపిస్తుంది. యోహాను సువార్త యొక్క ఫస్ట్ చాప్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో అట్రాక్టివ్ అండ్ సో ఇంప్రెసివ్. సో మనం ఎన్ని చదివినా కూడా తనివి తీరం అనిపిస్తుంది అంతే. ఎన్నిసార్లు చదివినా కూడా కొత్తగానే ఉంటుంది. ఆ ఓపెనింగ్ కానీ, ఆ గ్రాండ్ స్టేట్మెంట్ కానీ అసలు ఆలోచిస్తే నిజంగా దేవుని మహిమని యోహాను ఎంతో బాగా వివరించినట్టుగా ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. లాజిక్, ఇట్స్ ఓన్లీ లాజిక్ ప్రకారంగా ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆ వాక్యమే ఎన్నిసార్లు చదివినా కూడా కొత్తగా ప్రతిసారి అనిపిస్తుంది. యోహాను ఉద్దేశము యేసు దేవుని కుమారుడు, ఆయనని ఇగ్నోర్ చేశారు మీరంతా కూడా, ఆయనని లెక్కలేని వారిగా జమగట్టారు మీరంతా కూడా, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలన్నీ కూడా మీరు చూసి కూడా ఆయన మీరు గుర్తించలేకపోయారు. మరొకసారి నేను చెప్తున్నాను వినండి, ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి 7 ఐయామ్ స్టేట్మెంట్స్ ఆయన రికార్డ్ చేస్తాడు. 7 ఐయామ్ అంటే ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే అనే 7 సత్యాలు ఆయన రికార్డ్ చేస్తుంటాడు. ఈరోజు కూడా మనము యోహాను కొద్దిగా మనం పరిచయం చేసుకొని ఈ యొక్క వాక్య బ్యాక్గ్రౌండ్లో కాంటెక్స్ట్లో ముందరికి వెళ్దామండి. ఎవరైనా కూడా దయచేసి మొదటి అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు ఒక్కసారి చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. మొదటి 5 వచనాలలో యోహాను ఎస్టాబ్లిష్ చేసేది ఏంటంటే, దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు వచ్చాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, అన్ని కూడా ఆయన ద్వారానే కలిగాను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఒక మనుషుని ఆయన పరిచయం చేస్తున్నాడు, ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు, ఒక దేవుని పరిచయం చేస్తున్నాడు. చేసిన తర్వాత ఆ వ్యక్తిలో ఆయనలో జీవం ఉందని విషయాన్ని, ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఆ జీవం మనుషులకు వెలుగైందని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహిస్తలేదు అనే విషయాన్ని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే
యోహాను ఇంట్రడ్యూస్ చేయబడక మునుపు ఉన్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. వచ్చి ఉన్నప్పటికీ వెలుగుగా, చీకటిలోకి ఆయన వెలుగుగా వచ్చినప్పటికీ చీకటి గ్రహించలేదు అనే విషయాన్ని ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాడు. అప్పుడు 6th నుంచి ఒక్కసారి మనం చూస్తే 6వ వచనం ఒకసారి చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. చూడండి, ఇది మోస్ట్, అసలు దీనికి మించిన ఇంట్రొడక్షన్ లేదండి. ఎవరికైనా కూడా ఏదన్నా ఇంట్రొడక్షన్ కావాలంటే దిస్ ఈజ్ ది హైట్ అన్నమాట. ఇది అతి ఉన్నతమైనటువంటి పరిచయ వాక్యం ఇది. ఎట్లా ఉందో చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. ఇంగ్లీష్లో ఇంకా కొంచెం పంచ్ ఎక్కువ ఉంటుంది. దేర్ వాజ్ అ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్. దెర్ వాజ్ అ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు నేను, అతని పేరు యోహాను. సో వెలుగు వచ్చింది. ఆల్రెడీ వెలుగు చీకటిలోకి వచ్చింది. చీకటి గ్రహించలేక ఉన్నది. ఈ కాంటెక్స్ట్లో, ఈ బ్యాక్గ్రౌండ్లో దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుని పేరు యోహాను అని చెప్పబడింది అనమాట. చెప్పబడిన తర్వాత 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ జాన్స్ లైఫ్ ఏంటి, ఆయన యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వెలుగు నిమిత్తము సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. సో ఇవాళ మనం యోహాను గురించి ఆలోచిస్తున్నప్పుడు మొట్టమొదటి సత్యాన్ని మనం గ్రహించవలసింది ఏంటి అంటే, జాన్స్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ జాన్. ఒక ఇంగ్లీష్లో పాట ఉందండి, ఇట్స్ నాట్ అబౌట్ మీ అని చెప్పి. ఆ పాట యేసుక్రీస్తును కొనియాడుతూ మధ్య మధ్యలో ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ మీ రెపిటేషన్ వస్తుంటుంది. యోహాను యొక్క జీవితం కూడా యోహాను గురించి కానే కాదు. తన యొక్క జీవితం అంతా కూడా వెలుగు నిమిత్తమై సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చినటువంటి జీవితం అయింది. జాన్స్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ జాన్. ఆ విధంగానే జాన్స్ లైఫ్ ఈజ్ అ విట్నెసింగ్ లైఫ్. సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితం అయింది. ఆయన ఏం చేసినా సాక్ష్యం ఇవ్వడమే ఆయన జీవితం. ఏదైనా చేయనియండి, ఆయన డ్రెస్సింగ్ కానివ్వండి, ఆయన తిండి కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి, ఆయన యొక్క నడవడి కానివ్వండి, ఆయన యొక్క యాక్షన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ హీ డస్ ఈజ్ విట్నెసింగ్. జాన్స్ లైఫ్ ఈజ్ అ విట్నెసింగ్ లైఫ్. మూడవది, జాన్స్ లైఫ్ ఈజ్ అ టెస్టిమనీ. ఆయన జీవితమే ఒక సాక్ష్యం. ఆయన జీవితమే ఒక సాక్ష్యం. జాన్స్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ జాన్. జాన్స్ లైఫ్ ఈజ్ అ విట్నెసింగ్ లైఫ్ అండ్ జాన్స్ లైఫ్ ఈజ్ అ టెస్టిమనీ. ఆయన జీవితమే సాక్ష్యం. ఏదో ఆయన జీవితంలో ఒక 10%, 5% సాక్ష్యం కాదు. హిస్ హోల్ లైఫ్ ఈజ్ అ టెస్టిమనీ. బ్లెస్సెడ్ పర్సన్, దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి వాడు. ఇక్కడ మనం ఒక ఆలోచన చేయాలి. యోహాను దేవుని దగ్గర నుంచి పంపబడితే మరి మన సంగతి ఏంటి? మనం ఎక్కడి నుంచి పంపబడ్డాం? మనల్ని దేవుడు పంపించలేదా? మనం దేవుడి చేత పంపబడలేదా ఈ భూలోకానికి? మరి దేవుడు ఆ విధంగా గర్వపడుతున్నాడా మనల్ని చూసి? వెదర్ రియలీ అవర్ లైఫ్ ఈజ్ అ టెస్టిమనీ, అవర్ లైఫ్ ఈజ్ అ విట్నెసింగ్ లైఫ్. ఎల్ఐసి ఎంప్లాయీస్గా మనం అందరం కూడా వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నాం. మనం అఫీషియలీ వీఆర్ సో బిజీ, సోషల్లీ వీఆర్ సో బిజీ, వీఆర్ సో బిజీ ఇన్ సోషల్ మీడియా ఆల్సో. కమ్యూనిటీ లైఫ్లో కూడా చాలా బిజీ, సంఘ జీవితంలో కూడా చాలా బిజీ, సంఘంలో సంఘ పెద్దలను కూడా చాలా బిజీ, సంఘ పెద్దలుగా కూడా చాలా బిజీ. మనం ఉద్యోగులుగా బిజీ, సంఘస్థులుగా బిజీ, సంఘ పెద్దలుగా బిజీ, లీడర్స్గా బిజీ, ప్రతి దాంట్లో బిజీ. కానీ దేవుని పనిలో ఏ విధంగా ఉంటున్నాం మనం? ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. We have to question ourselves. A man sent from God, his name was John. అని యోహాను గురించి ఇంకొక యోహాను, శిష్యుడైనటువంటి యోహాను సాక్ష్యరీతిగా రాస్తున్నటువంటి ఆ వాక్యము మనకు కూడా వర్తిస్తుంది. అప్లికబుల్ టు us also, provided we live a life of testimony, a life of witness. దేవుడు మనకు అందరికి కూడా అప్పగించాడు.
తన సామర్థ్యం చొప్పున ప్రతి వారికి కూడా ఒక బాధ్యత అప్పగించాడు దేవుడు. తలాంతుల స్టోరీలో కూడా పారబుల్లో కూడా మనం విన్నాం. మనం ఎవరి సామర్థ్యం చొప్పున వారికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అనుగ్రహించబడింది. ఆ సామర్థ్యం చొప్పున ఎవరికి అనుగ్రహించబడిందో వాళ్ళు వారి సామర్థ్యం చొప్పున వారి స్కిల్ చొప్పున దాన్ని వాళ్ళు మల్టిప్లై చేయగలిగారు, యూజ్ చేయగలిగారు. దాన్ని ఆ వర్క్ని తీసుకొచ్చి దేవునికి చూపించగలిగారు, ఆర్ యజమానికి చూపించగలిగారు. యోహాను తనకు అప్పగించేటువంటి పనిని నమ్మకంగా చేసి ఆ లెక్కని దేవుడి దగ్గర అప్పగించాడు. కాబట్టి ఇవాళ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జాన్ అండ్ ద టెస్టిమనీ ఆఫ్ జాన్. మన అనంతరం మనం ఈ యొక్క దేహాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం చేసిన క్రియలన్నీ కూడా మనకు సాక్ష్యం పలుకుతాయి. ఆఫీసులో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా, ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనం చేసే ప్రతి విషయం కూడా సాక్ష్యం పలుకుతుంది. ఎటువంటి సాక్ష్యం అది? వాట్ ఈస్ ద విట్నెస్ దట్ వీఆర్ గోయింగ్ టు లీవ్? వాట్ ఈస్ ద టెస్టిమనీ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ అవర్ లైఫ్ టైమ్? అండ్ వాట్ ఈస్ ద మెమరీ పీపుల్ హ్యావ్ వెన్ వి లీవ్ దిస్ ఎర్త్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను యొక్క జీవితాన్ని పరిశీలిస్తే చాలా విషయాలు మనకి దేవుడు తేటపరుస్తుంటాడు. ఎల్ఐసి ఎంప్లాయీస్గా ఎల్ఐసి పని చేసుకొని, లేదా ఒక అసోసియేషన్లో కానీ, యూనియన్లో కానీ, ఏదో ఒక దాంట్లో నిమగ్నం అయిపోయి అంతటితో సరిపోలేదండి. మన బాధ్యత చాలా ఉంది. యేసుక్రీస్తుని మనం ప్రతిబింబిస్తున్నామా? ఆర్ వి రిఫ్లెక్టింగ్ క్రైస్ట్? యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబము మన మొహంలో కనిపిస్తుందా? అంతవరకు మన మొహాన్ని మనము కడుగుతూ ఉన్నామా? ఆర్ వి వాషింగ్ కంటిన్యూస్లీ సో దట్ హిస్ ఫేస్ విల్ రిఫ్లెక్ట్? ఆయన వాక్య వెలుగులో మనం మన మొహాన్ని ఎల్లప్పుడూ శుద్ధి చేసుకుంటూ ఉంటే అవర్ లైఫ్ విల్ బికమ్ అ టెస్టిమనీ. జాన్స్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ జాన్. జాన్స్ లైఫ్ ఈజ్ అ విట్నెసింగ్ లైఫ్ అండ్ జాన్ ఈజ్ అ టెస్టిమనీ. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే డైరెక్ట్గా మనం సెకండ్ పార్ట్కి వస్తే అక్కడ కొన్ని ప్రశ్నలు వేయబడుతున్నాయి. అరే, హూ ఇస్ దిస్ మ్యాన్? చిత్రంగా డ్రెస్ చేసుకుంటాడు, చిత్రమైనటువంటి మాటలు మాట్లాడతాడు, చాలా కేర్లెస్గా జీవిస్తాడు. ఆయన మాటలు వింటే మాకే భయం అవుతుంది. భయమే లేదు ఈ మనిషికి. ఎక్కడో అడవుల్లో ఉంటాడు, అడవి జంతువుల మధ్యలో అడవి మిడతలు తింటూ, అడవి తేనె తింటూ. ఇటువంటి మనిషి వస్తే ఇన్ని వేల మంది ఫాలో అవుతున్నారు, అసలు ఈయన సంగతి ఏంటి అని పరిసయ్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. వై? బికాస్ హిస్ లైఫ్ వాజ్ అ విట్నెస్. ఆయన జీవితం సాక్షి జీవితం కాబట్టి ఈజ్ ఏబుల్ టు డిస్టర్బ్. మన జీవితము సాక్ష్య జీవితం కాదంటే పీపుల్ విల్ బి కంఫర్టబుల్ విత్ అస్. చాలా హ్యాపీగా గడిపేస్తారు మనతో. మనం అందరు ఒక కొటేషన్ కూడా ఉంది, ఇఫ్ ఆల్ పీపుల్ ఆర్ లైకింగ్ యూ దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఎందుకు అంటే వీఆర్ కాంప్రమైజింగ్. అంతే కదా, మనం నచ్చాలి అందరికీ. పీపుల్ షుడ్ బి హ్యాపీ విత్ అస్. మన వైపు నుంచి ఏం కంప్లైంట్స్ ఉండకూడదు. సత్యం చెప్పిన కంప్లైంట్ వస్తుందంటే ఆ సత్యాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తాం మనం. అటువంటి మనస్తత్వం మనలో ఉంది కాబట్టి కెన్ వి బికమ్ విట్నెస్, కెన్ వి బికమ్ అ టెస్టిమనీ అనేది మనం ఇవాళ ప్రశ్నించుకోవాలి. యోహాను భయపడలేదండి, ఎవరికి భయపడలేదు. నో బడీ హీ ఫియర్డ్ ఓన్లీ గాడ్. అందుకనే అడవిలో ఉంటూ, అడవి తేనె తింటూ, అడవి మిడతలు తింటూ, ఒంటె రోము గల వస్త్రం దట్టిగా ధరిస్తూ, ఒక కర్ర ఒక చేతిలో పట్టుకొని బిగ్గరగా అరుస్తూ, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా పని నేను చేస్తాను, నా పని ఏంటో నాకు తెలుసు, నన్ను పంపించిన వాడు నన్ను ఎందుకు పంపించాడు నాకు తెలుసు అని ఆయన చేసే ప్రయత్నం హ్యాస్ డిస్టర్బ్డ్ మెనీ పీపుల్. ఇఫ్ అవర్ వర్డ్స్ ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఇన్ ద రైట్ వే, నాట్ రాంగ్ వే, ఇఫ్ అవర్ వర్డ్స్ ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఆర్ ఇఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ డిస్టర్బింగ్, దెన్ సంథింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్ ఇన్ అవర్ లైఫ్ అని యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను జీవితం జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన మాటలు వింటే కొరలతో కొట్టినట్టే ఉంటుంది. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీరు కానీ మారు మనసు పొందకపోతే
మీకు ఇంకా నో ఫ్యూచర్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. వెరీ బోల్డ్. ఈరోజు క్రైస్తవులో లోపించింది అది. దెర్ ఇస్ నో బోల్డ్నెస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంప్రమైజ్. సింక్రటిజం, దీని విషయం నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం నాకు. సింక్రటిజం, అందరితో పాటు నేను, అందరితో పాటు నేను, నాలో స్పెషాలిటీ ఏం లేదు. సింక్రటిజం. ఈ సింక్రటిజం అనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాలుగా మెచ్యూర్ అవుతున్నారు. సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ సింక్రటిజం. బట్ మన దేవుడు మనల్ని ఎన్నుకొని ప్రత్యేకపరిచి పిలిచి కొన్ని పనులు అప్పగిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క జీవితాన్ని మనము తన యొక్క నిదర్శనంగా చూపించాలి. We have to live what Jesus has taught us wherever we are. ఇక్కడ 4 ప్రశ్నలు వేస్తున్నారండి పరిసయ్యులు. 4 ప్రశ్నలు. 1, హూ ఆర్ యూ? 2, వాట్ ఆర్ యూ? 3, వాట్ డూ యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్? 4, వై డూ యూ డూ వాట్ యూ డూ? హూ ఆర్ యూ? నువ్వెవరు? వాట్ ఆర్ యూ? నువ్వేమిటి? వాట్ డూ యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్? నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటావు, చెప్పుకోదలిచావు? వై డూ యూ డూ వాట్ యూ డూ? నువ్వు చేస్తుంది ఎందుకు చేస్తున్నావు? 4 ప్రశ్నలు. 4 ప్రశ్నల జవాబులు వింటే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మన సంఘంలో కూడా సాక్ష్యము అని, టెస్టిమనీ అని అవకాశం ఇవ్వబడితే ఏమేం మాటలు మనం వింటున్నామో మీ అందరికీ తెలుసు. మన సంఘంలో ఇట్ ఈస్ నాట్ అబౌట్ గాడ్. సాక్ష్యం ఇవ్వమంటే, టెస్టిమనీ చెప్పమంటే, విట్నెస్ చేయమంటే వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాల్ని ప్రచురం చేస్తూ ఏదో లాస్ట్లో దేవునికి కొద్దిసేపు ఇస్తాం. ప్రతి సంఘంలో గమనించేది ఇదే. మనం యోహాను ఇస్తున్నటువంటి టెస్టిమనీ, సాక్ష్యం వింటే మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన గురించి ఏ మాట కూడా చెప్పలేదు. ఎంత గుచ్చి అడిగినా కూడా చెప్పట్లేదు ఆయన. చూద్దాం ఒక్కసారి ఏం చెప్పాడు. ఒకసారి చూడండి 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో. ఇంగ్లీష్లో ఏం రాసిందో చూద్దాం. ఇంగ్లీష్లో ఇట్లా ఉంది చూడండి. Now, this is the testimony of John. When the Jews sent priests and Levites from Jerusalem to ask him, who are you? He confessed and did not deny, but confessed, I am not the Christ. తన యొక్క టెస్టిమనీలో మొట్టమొదటిది ఏంటి అంటే, ఆయన ఏది కాడో అది ఓపెన్గా ధైర్యంగా చెప్తున్నాడు. వాట్ హీఈస్ నాట్ హీఈస్ డిక్లేరింగ్. ఆయన ఏది కాడో అని చెప్తున్నాడు ఆయన. ఐ ఆమ్ నాట్ ద క్రైస్ట్. ఎందుకని? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, అని చెప్పే జవాబు ఏంటి? ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిన విధంగా అప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆన్ ద రైజ్, ఆన్ హై. మెస్సయా విల్ కమ్, క్రైస్ట్ విల్ కమ్. వచ్చే ఉన్నాడు యాక్చువల్గా, బట్ పీపుల్ వేర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. వెలుగు వచ్చి ఉంది, చీకటి దాన్ని గ్రహించలేదు. క్రైస్ట్ హెస్ ఆల్రెడీ కమ్, బట్ పీపుల్ డింట్ రికగ్నైజ్ హిమ్. అందుకనే ఈయన యొక్క ఫాలోయింగ్ అంటే మనిషి యొక్క కొలత ఏ విధంగా ఉంటుందంటే, ఇఫ్ యు ఆర్ పాపులర్, ఇఫ్ యు ఆర్ ఫేమస్, ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, దెన్ యు ఆర్ సంబడి గ్రేట్. ఈయన మాట తీరు, ఈయన అట్రాక్ట్ చేస్తున్నటువంటి క్రౌడ్స్, ఇవన్నీ చూసినప్పుడు ఓ దిస్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ మెస్సాయా. అసలు ఏంటి, ఈయన ఎవరు, అసలు ఇంత ఫాలోయింగ్ ఏంటి అని డౌట్ వచ్చి అడిగినప్పుడు ఆయన సింపుల్గా ఏం చెప్తున్నాడు, మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు అని మనసులో అనుకున్నాడు. బయటికి లేదు, అక్కడ రికార్డ్ చేయబడలేదు. ఐ ఆమ్ నాట్ ద క్రైస్ట్. నేను ఏది కానో నేను చెప్పగలగడానికి మనం ధైర్యంగా నిలబడగలగాలి. చెప్పలేడండి. క్రైస్ట్ అంటే మరి పర్వాలేదండి, నేను అట్లాంటి వాడినే, కొంచెం దగ్గర,
నిజంగా చెప్పాలంటే క్రీస్తుకి నేను కజిన్ అవుతాను. నేను క్రైస్ట్ కన్నా ఒక 6 నెలలు పెద్దవాడిని. యాక్చువల్గా ఈ ప్రణాళికలో నేను ముందు ఉండాలి, ఆయన వెనుక ఉండాలి. క్రైస్ట్ నేను ఆల్మోస్ట్ ఒకటే పనిలో ఉన్నాము అని ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదు. మనం చేస్తాం ఆ పని. ఇఫ్ సపోజ్ వీఆర్ ఆస్డ్, ఏమండి మీరేనండి ఇది గీసింది ఈ బొమ్మ చాలా బాగుంది, నేనే అంటే మరి నేను రంగులు బ్రష్ అవన్నీ ఇచ్చానండి, నేను పేపర్ కూడా ఇచ్చాను, మా అబ్బాయో లేకపోతే మా ఫ్రెండ్ ఎవరో గీశారు. వి వాంట్ టు స్టీల్ సమ్ క్రెడిట్. యోహాను వాళ్ళ జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు ఏది కాదో అది ఒప్పుకో. అదే కదా అక్కడ రాస్తుంది, ఆయన ఎరుగననక ఒప్పుకొనెను. ఇంకో విషయం ఏంటంటే నాకు తెలియదు. వెరీ సేఫ్ రిప్లై. అందుకనే నాకు తెలియదు అనలేదు ఆయన. చాలా క్లియర్గా ఉంది తెలుగులో. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏం ఒప్పుకున్నాడు? క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. అప్పుడు ఇంకో ప్రశ్న, వాట్ ఆర్ యూ? ఆర్ యూ ఎలైజా? హీ సెడ్ ఐ am నాట్. అక్కడ కూడా చెప్పట్లేదు ఏం కూడా. ఎలైజా అంటే మరి ఎలైజా లాంటి వాడినే, కొన్ని లక్షణాలు ఉన్నాయేమో నాలో, ఆల్రెడీ ఆయన లాగానే నేను గట్టి కట్టుకున్నాను, కూడా ఒక కర్ర పట్టుకున్నాను, నేను కూడా చాలా షార్ప్గా మాట్లాడుతున్నాను, అది కూడా చెప్పలేదండి ఆయన. నో, ఐ am నాట్. ఆర్ యూ ద ప్రాఫెట్? ఆ ప్రవక్తవా? తెలుగులో ఏమో ఆ ప్రవక్త ఉంది, అంతే కదండి. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కాను ఉత్తరం ఇచ్చు. ఆ ప్రవక్త అంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే లాంటి ఇంకో ప్రవక్త మీకు పుడతాడు, ఆయన మాట మీరందరూ వినాలని చెప్పి దేవుడు ఇస్తున్నటువంటి ఒక ప్రామిస్. ఆ ప్రవక్తవా ఏమన్నా? నో, ఐ am నాట్. He said no. Then they said to him, who are you, that we may give an answer to those who sent us? What do you say about yourself? What do you say about yourself? నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు? మనందరికీ ఈ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇది రకరకాల మీటింగ్స్లో, రకరకాల కాన్ఫరెన్సెస్లో ఇంట్రొడక్షన్ సెషన్స్ నడుస్తుంటాయి. ప్రతి ఒక్కరం కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంటాం మనల్ని మనమే. ఐఎమ్ సో అండ్ సో, దాదాపుగా మన పేరు ఫస్ట్ చెప్తాం మనం, ఐఎమ్ సో అండ్ సో, ఆర్ మన డెసిగ్నేషన్ చెప్తాం, లేదా మన అచీవ్మెంట్స్ చెప్తాం. చెప్పిన తర్వాత వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ అదర్ పార్ట్స్. బట్ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఐ ఆమ్ అ వాయిస్, నేను ఒక శబ్దం అని చెప్తున్నాడు. He doesn't even say that I am a face, that I am a person. చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదు. ఒక శబ్దం అని చెప్తున్నాడు. A faceless voice. A voice doesn't have face. Only voice. ఒక శబ్దం. ఏంటా శబ్దము? త్రోవలు సరళము చేయడం చెప్పేటువంటి స్వరం గురించి యెషయా ఏదైతే రాశాడో ఆ స్వరాన్ని నేను. డైరెక్షన్. He is deviating the thinking of people. ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ డివియేట్ చేస్తున్నాడు యోహాన్. ఏం చేస్తున్నాడు? మీకు అందరూ తెలిసిన విధంగా యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటా మాట? త్రోవను సరళము చేయుడని బిగ్గరగా కేకలు వేయించున్నటువంటి ఒక శబ్దం రాయబడింది కదా, ఆ శబ్దాన్ని నేనే, ఆ వ్యక్తి నేనట్లా, ఆ శబ్దాన్ని నేనంటున్నాడు. ఎంత హ్యూమిలిటీ అండి, ఎంత వినయం, ఎంత విధేయత. ఒక శబ్దం. ఒక పెద్ద ప్రాజెక్ట్లో మనం సక్సెస్ఫుల్గా డీల్ చేసాం అనుకోండి, మన ఆఫీసుల్లో కానివ్వండి, మన చర్చెస్లో కానివ్వండి, దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు హౌ మచ్ క్రెడిట్ విల్ టేక్? అసలు ఈ ప్రాజెక్ట్కి అంత సూత్రధారి మూలం నేనేనండి. నేనే చెప్పాను, డైరెక్షన్ నేనే ఇచ్చాను, ఈ ప్లాన్ నాదే అసలు. అంటే ఒకవేళ డైరెక్ట్ కాకపోతే ఇండైరెక్ట్గా అయినా విల్ గివ్ సమ్ హింట్. నేనేనండి, నేనే పెట్టాను అని. అక్కడ ఎవరండి అబ్బాయి చాలా బాగా పాడుతున్నాడు? అవునండి, నేనే తీసుకొచ్చాను. యోహాను జీవితం మనకు నేర్పించేటి ఏంటి? హూ ఆర్ యూ? ఐ am నాట్ ద క్రైస్ట్. వాట్ ఆర్ యూ? ఐ am నాట్
వాట్ దెన్ ఆర్ యూ? ఐఎమ్ ఎ వాయిస్. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. యోహాన్ లాంటి వ్యక్తి ఇటువంటి మాటలు చెప్పడం ఏంటండి? యేసుక్రీస్తు ఒకానొక సందర్భంలో స్త్రీలు కనిన వారిలో యోహాను మించినటువంటి వాడు ఎవడు లేడని చెప్తున్నాడు. ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్. స్త్రీలు కనిన వానిలో అంతకు మించిన వాడు లేడు. అంత గ్రేట్ పర్సన్ అయినా ఆ పర్సన్ ఏం చెప్తున్నాడు? ఐఎమ్ ఏ వాయిస్. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది యోహాను యొక్క జీవితంలో. 4వ ప్రశ్న, వై డు యు డూ వాట్ యు డూ? నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఎందుకు చేస్తున్నావు? ఆయన చేసేది ఏంటండి? బాప్తిసం ఇస్తున్నాడు. నువ్వు క్రీస్తును కానంటావు, ఏలియాని కానంటావు, ఆ ప్రవక్తను కానంటావు, మరి బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు? పరిశీలించినటువంటి ప్రశ్న. వెరీ కన్ఫ్యూజ్డ్ ఒకటి, వెరీ యాంగ్రీ ఇంకోటి. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకొని వచ్చారు, అన్ని ఏమో నో నో అని చెప్తున్నాడు, ఆయన గురించి ఆయన చెప్పమంటే వాయిస్ అంటున్నాడు. వాళ్ళకి ఎక్కడ అర్థం కావట్లేదు. ఇరిటేషన్లో మరి ఎందుకు చేస్తున్నావు? బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు? ఈ బాప్తిసం గురించినటువంటి విషయాలు ఏంటి అసలు? ఇదంతా ఎందుకు చేస్తున్నాను? ఇఫ్ యు ఆర్ నాట్ ఎనీ ఆఫ్ దిస్ 3, వై అన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి విషయం మనకి ఆశ్చర్యపరుస్తుంది. చూడండి ఒక్కసారి ఏమంటున్నాడు. 26వ వచనం, 26వ వచనం దయచేసి ఎవరు చదవండి. 26వ వచనం అండి. యోహాను, పంపబడిన ఓకే చదవండి. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. చూసారండి, జాన్ ఈజ్ యూటిలైజింగ్ దిస్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ పీపుల్ టువర్డ్స్ జీసస్. నువ్వు ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అంటే, అయ్యా నేను నీళ్ళలోనే బాప్తిసం ఇస్తున్నాను, నేను ఇచ్చే బాప్తిసం నీళ్ళలోనే, ఇట్స్ ఓన్లీ సింబాలిక్, బట్ ద రియల్ బ్యాప్టిజం నా వెనుక వచ్చేవాడు ఇస్తున్నాడని చెప్పానా? ఆయన ఆల్రెడీ ఉన్నాడు మీ మధ్యలో, మీరు గుర్తించట్లేదు అంతే. పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ జీసస్. మనం కూడా మన యొక్క మాటల్లో, మన యొక్క సాక్ష్యంలో, మన విట్నెసింగ్లో, ఇఫ్ వి డోంట్ పాయింట్ టువర్డ్స్ జీసస్, బట్ ఇఫ్ యూఆర్ పాయింటింగ్ టువర్డ్స్ అవర్ సెల్వ్స్, అవర్ అచీవ్మెంట్స్, అవర్ గ్రేట్నెస్, వీఆర్ ఎ ఫెయిల్యూర్. యోహాను వాళ్ళ జ్ఞాపకం చేసేది అదే. ఎంతో మంచి అవకాశం వచ్చింది ఆయనకి, కొంచెం కూడా ఆయన గురించి చెప్పుకోవట్లేదు, కానీ హీఈస్ పాయింటింగ్ ఎవ్రీథింగ్ టు జీసస్. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? 30వ వచనంలో, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడైనని నేను ఎవరి గురించి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయన ఎరుగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చినని చెప్పాను. వై ఆర్ యు డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్? జస్ట్ టు రివీల్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని ప్రత్యక్షపరచుటకు నేను బాప్తిసం ఇస్తున్నాను. అది పర్పస్. నా గొప్పతనం కాదు, మీరందరూ నా కిరీటం పెడతారని కాదు, మీరంతా నన్ను రాజుగా ఎన్నుకుంటారని కాదు, లేదా నేనేదో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని కాను. దేవుని చేత పంపడినటువంటి నేను దేవుని చే పంపడిన ఇంకొక వ్యక్తిని ప్రత్యక్షపరచుటకు ఈ బాప్తిసం ఇస్తున్నాను. తర్వాత దానిలో ఉంది అది, ఇంకా వేరే విషయాలలో మనం తెలుసుకుంటాం విషయాన్ని. సో 2 భాగాలు చూసాం మనం. హూ ఈజ్ జాన్, వాట్ అబౌట్ జాన్. ఇప్పుడు ఆయన విట్నెస్, ఆయన టెస్టిమనీ ఏంటి మనం చూద్దాం. వెరీ క్విక్లీ విల్ ఫినిష్. వాట్ ఈస్ హిస్ విట్నెస్? చూడండి 29వ వచనం చదవండి ఎవరన్నా. ఆయన ఇస్తున్నటువంటి టెస్టిమనీ ఒకసారి ఆలోచిద్దాం. ఏమి ఇస్తున్నాడు ఆయన సాక్ష్యం? 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దిస్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆయన ఇచ్చేటువంటి మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే ఈయన దేవుని కుమారుడు. నెక్స్ట్ డే అండి ఇది. ఎంతవరకు అయింది? ఫస్ట్ డే ప్రీవియస్ డే 28th వర్స్ దగ్గర అయిపోయింది. మరునాడు 29వ వచనంలో మరునాడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవుదోని గొర్రె పిల్ల. చూసి, ఈయనే దేవుని గొర్రె పిల్ల. దిస్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఒకరోజు ఒక పడవ ప్రయాణం జరుగుతూ ఉంటే, ఆ పడవ ప్రయాణంలో ఆ ఎడ్జ్ కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కింద పడిపోయాడంట నీళ్ళల్లో. అప్పుడు ఇంకొక వ్యక్తి వెంటనే దూకి ఆయన రక్షించాడు, ఈదుకుంటూ వెళ్ళి రక్షించి బయటికి తీసుకొచ్చి వెళ్ళిన తర్వాత, ఇది రోజు జరిగే ప్రయాణం అనమాట ఇది, ఈ బోట్లో. సో ప్రతిరోజు ఎవరైతే రక్షించబడ్డాడో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఆయన గురించి చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి. ఈయనను రక్షించాడు, ఈయనను రక్షించాడు. ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. అట్లా ఉంది యోహాను యొక్క పరిస్థితి. ఎవరి కోసమైతే వచ్చాడో, ఎవరి కోసమైతే మనందరం వెతుకుతున్నామో ఈయనే అండి. దిస్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి విషయం 31వ వచనం చూడండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చి తినని చెప్పాను. ఎస్, దిస్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఒకటి, ఈయనే దేవుని యొక్క గొర్రె పిల్ల. ఈయన బాప్తిసము ఈయనని ప్రత్యక్షపరుస్తుంది. రెండవ సాక్ష్యం, ఈయన బాప్తిసం తీసుకున్నాడు నా దగ్గరే. కానీ ఆయన తీసుకున్న బాప్తిసం దేనికోసం అండి? ఆయన ప్రత్యక్షపరచబడటం. ఆ బాప్తిసం ద్వారా ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచబడుతున్నాడు. రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యం 32వ వచనం ఒకసారి చూడండి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆత్మ ఆయన మీద నిలిచింది. ఇంకో సాక్ష్యం ఇస్తున్నాడు. నేను చూశాను. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటే పాట ఉంది ఒకటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా. ఆ పాటలో మాట, సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. ఇదే చేస్తున్నాడు యోహాను. చూడండి అక్కడ. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశంలో దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ అతని మీద నిలిచెను. వాలి వెళ్ళిపోలేదండి, నిలిచింది. అది నేను చూసా. యోహాన్ చెప్తున్నాడు ధైర్యంగా, నేను చూశాను అది. 4వది 33వ వచనం చూడండి. నేను ఆయనను ఎరుగనైతిని కాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. నేను చూచాను కాబట్టి నన్ను పంపిన వాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఆత్మ దిగివచ్చుట చూస్తావో, ఎవరి మీద దిగివచ్చుట చూస్తావో ఆయనే ఆత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. ఈ బ్యాప్టైజెస్ యు విత్ ద హోలీ స్పిరిట్. 4వ సాక్ష్యం. 5వ సాక్ష్యం వినండి. నెక్స్ట్ వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినను. హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ నుంచి సన్ ఆఫ్ గాడ్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ తో మొదలు పెట్టాడు. ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని ప్రూవ్ చేస్తున్నాడు యోహాన్. రగ్గడ్ పర్సన్, సో కాల్డ్ రస్టిక్ పర్సన్, సో కాల్డ్ illiterate person, so called improperly dressed person, so called mannerless person, he is directing people to Jesus. We are scholars, we are learned people, we are very very matured people. చాలా మర్యాదస్తులం. మనం డైరెక్ట్ చేయగలుగుతున్నామా? యేసుక్రీస్తుని మనం చూపించగలుగుతున్నామా? ఈయనేనండి దేవుని కుమారుడు. whether we are able to show that he is the son of God. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. John's life is not about John. John's life is witnessing life. John is a testimony.
అంత మాత్రమే కాదు, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వాట్ డూ సే అబౌట్ యువర్ సెల్ఫ్, వై డూ యూ డూ అబౌట్ వై డూ యూ వాట్ యూ డూ అంటే కూడా చాలా మొనోసిలబుల్స్తో ఆయన రిప్లై ఇచ్చాడు. నో, ఐఎమ్ నాట్ ద క్రైస్ట్, ఐఎమ్ ఎ వాయిస్. ఆయన రిప్లైస్ చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. నో, ఐఎమ్ నాట్ క్రైస్ట్, ఐఎమ్ ఎ వాయిస్, ఐఎమ్ నాట్ ద ప్రాఫిట్. అంత మాత్రమే కాకుండా 5 సాక్ష్యాలను ఇస్తున్నాడు. 5 విషయాలపైన సాక్ష్యం ఇస్తున్నాడు. మొట్టమొదటిది ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. 2, ఈయన బాప్తీసము ఈయన దేవుని కుమారుని ప్రత్యక్షపరుస్తుంది. 3, ఈయన పైన ఆత్మ దిగి వచ్చి నిలిచట నేను చూశాను. 4వది, ఎవరిపైన అయితే ఆత్మ నిలబడుతుందో ఆయనే ఆత్మలో బాప్తీసం ఇస్తాడని చెప్పేసి నాకు చెప్పారు నన్ను పంపించిన వాడు, ఈయననే ఆయన. 4వది, నేను ఇదంతా చూశాను కాబట్టి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. మనం కూడా చాలా చూసాం కదండి మన లైఫ్లో. చాలా అద్భుతాలు ఉన్నాయి మన లైఫ్లో, మన పిల్లల జీవితాల్లో, మన ఆరోగ్యాల్లో, మన కెరీర్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. నేను చూశాను, నేను విన్నాను, ఇది దేవుడు నా పట్ల చేశాడు అని సాక్ష్యం ఎప్పుడైతే ఇవ్వగలమో, ధైర్యంగా ఎవరికైనా ఇవ్వగలమో, అప్పుడు నిజంగా మనం జాన్ ద బ్యాప్టిస్ట్ కన్నా గొప్ప వ్యక్తులం అవుతాం. యేసుక్రీస్తు చెప్పింది కదండి, అదే కదండి. ఏమని చెప్పాడు? స్త్రీలు కన్న వారిలో యోహాను మించినటువంటి వ్యక్తి లేడు. అయినప్పటికీ మీలో అల్పులైన వారెవరో వాళ్ళు ఒకవేళ నన్ను కానీ విశ్వసించి నాకు ఇవ్వాల్సిన స్థలాన్ని నాకిస్తే ఆయన కన్నా గొప్ప వ్యక్తులు అవుతారని ఆయన ప్రామిస్ చేశాడు. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ ఇన్ అస్. ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి యోహానుకు మించినటువంటి సాక్ష్యం మనం ఇవ్వాలి. ఇవ్వగలిగే శక్తి ఉంది కాబట్టి ఇవ్వాలి. ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇవ్వాలి. ఆయన జీవితమే మనకు ఆదర్శం కాబట్టి ఆయన కన్నా గొప్ప వ్యక్తి అవుటకు యేసుక్రీస్తే మనల్ని లేవనెత్తాడు కాబట్టి వీ షుడ్ ఫుల్ఫిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈస్ ద లెసన్ ఫ్రమ్ ద విట్నెస్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి నీ ప్రశస్త వాక్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరినటువంటి సహోదర సహోదరులందరినీ కూడా నీ ఆత్మతో బలపరిచి నీకై కన్న వాటిని విన్న వాటిని సాక్ష్యం ఇచ్చేటువంటి గొప్ప బిడ్డలుగా నీ ఆత్మతో నింపి నీ సాధనంగా వాడుకొని ఎక్కడున్నప్పటికీ నీ సాక్షార్థమై జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మమ్మల్ని మేము చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని వాక్యాన్ని మాకు అందించినందుకు దేవుని నామంలో మీకు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలించి అభివృద్ధి పొందాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని దేవుని నామంలో ఆశపడుతున్నాము. ఈ 26వ ప్రార్థన సహవాసాన్ని చివరి ప్రార్థనతో ముగించుకుందాం. బ్రదర్ డిఐబి డానియల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఫాలోడ్ బై ఆశీర్వాద ప్రార్థన బ్రదర్ ఇజ్రాయల్ గారు చేస్తారు. దయతో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో తెలియపరుస్తుంది. సార్ డానియల్ గారు ప్లీజ్ కంటిన్యూ. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, కృపగల దేవ, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయమందు మా ప్రభువా LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ లో తండ్రి నేను మమ్మల్ని అందరినీ కూడా చేర్చి ప్రభువా మీ నామం స్తుతించుటకు ఆరాధించుటకు నాయన తండ్రి, అదేవిధంగా మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటున్నాను మాకు ఇచ్చిన ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభు నాయన. అయ్యా బ్రదర్ ఇస్రాయల్ గారిని నాయన మరుగు చేసి మా ప్రభువా నాయన మీ ఆత్మతో నింపి మా ప్రభువా అయ్యా ఈ దినంనైనా మాకు వాక్యము తండ్రి ఇచ్చిన విధానం బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. యోహాను సాక్ష్యాన్ని ప్రభునైనా తండ్రి మీ దాసుడు వివరించగా మా ప్రభువా మేమంతా కూడా విని ఉన్నాం తండ్రి. మరి యోహాను పత్రికే మా ప్రభువైన జీవ గ్రంథం అని చెప్పబడినది ప్రభువైన తండ్రి. అయ్యా మీ జీవవాక్యాన్ని మేమంతా కూడా తండ్రి అయినా ధ్యానించుటకు తండ్రి మీ దాసుని మా ప్రభువైనా మరుగు చేసి మీరు తండ్రి మాకు ఇచ్చిన వాక్యాలను బట్టి మీకే వందనం చెల్లిస్తాం ప్రభు. యోహాను తండ్రి దేవుని యుద్ధ నుండి పంపబడిన మనుషులని తండ్రి అయినా మీరు యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నారు ప్రభువా.
అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుకు సాక్షిగా వచ్చినని చెప్తున్నారు ప్రభువా. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చినని చెప్తున్నారు ప్రభువా. యోహాను తండ్రి అయినా అనేక మంది పరిచయులు శాస్త్రులు అడిగినప్పుడు మా ప్రభువా, నువ్వెవరు, నువ్వేమిటి, నిన్ను గురించి ఏం చెప్పుకుంటావని, నువ్వు చేస్తున్నది ఏమిటి అని మరి ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు మా ప్రభువా, నేను క్రీస్తును కాదని మరి యోహాను ఒప్పుకున్నట్టు చూస్తున్నాం తండ్రి. నేను మరి ఏలియాను కాను, ప్రవక్తను కానని ఒప్పుకున్నాడు తండ్రి. మరి యెషయా చెప్పినట్టు మా ప్రభువైన తండ్రి, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ప్రభు త్రోవను సరళము చేయడని అరణ్యములో ఎదుగొచ్చు శబ్దము అని చెప్తున్నాడు ప్రభువా. మరి తండ్రి నీళ్ళలో బాప్తిమిస్తున్నాను, కానీ మరి నా వెనుక వచ్చు వాడు మీ మధ్య ఉన్నాడు, మరి ఆయన చెప్పుల వారును కూడా ఇప్పలే వాడనేనని తను తగ్గించుకున్నాడు ప్రభువా. తండ్రి తండ్రి గొప్ప దేవా తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ఇదిగో నేను ఆయన ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్తం ఇస్తున్నానని యోహాను చెప్పినట్టు మేము చూస్తున్నాము నాయన. తండ్రి నీకే స్తోత్రం 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 ప్రభు నాయన. తండ్రి గొప్ప దేవా, ఇదిగో తండ్రి, ఇదిగో మరి యేసయ్య ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మా ప్రభు నాయన, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని మరి సాక్ష్యం ఇచ్చినట్టు చూస్తున్నాం తండ్రి. మరి ఆయన ప్రత్యక్షపరచుటకు నాయన తండ్రి అయినా మరి యోహాను బాప్తిస్తం ఇస్తున్నట్టు సాక్ష్యం ఇచ్చాడు నాయన. అదేవిధంగా ఆయన మీద ఆత్మ పావురం వలె దిగి వచ్చుట చూచానని మరి సెలవిస్తున్నాడు తండ్రి. ఆయన మీద దేవుని ఆత్మ నిలుస్తున్నదని చూస్తున్నట్టు సెలవిస్తున్నాడు ప్రభువా. ఈయనే దేవుని కుమారుడని మరి సాక్ష్యం ఇస్తున్నాడు నాయన. మొట్టమొదటి గొర్రెపిల్లగా, తర్వాత ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. చివరిగా నాయన ఇదిగో ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రభువా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మరి యోహాను, స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని మరి సాక్ష్యం పొందాడు తండ్రి నాయన. గొప్ప దేవా, అటువంటి సాక్ష్యం తండ్రి మేము కూడా తండ్రి మా జీవితంలో కలిగి ఉండాలని ప్రభా మీ దాసుని ద్వారా మా ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. మరి మేము పనిచేసే చోట్ల, మేము ఉండే తండ్రి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో, మేము సంచరించే ప్రాంతాల్లో మీ సాక్షులంగా మేము జీవించాలని మీరు కోరుతున్నారు మా ప్రభువా. తండ్రి మాకు ఇచ్చిన సామర్థ్యం కొలది మా ప్రభువా తండ్రి నాయన, మాకు ఇచ్చిన తలాంతుల కొలది మా ప్రభువా నాయన తండ్రి, మేము మీ పని చేయుటకు నాయన తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకొని మీ కృపలో ఎదుగుడుకు సహాయం దయచేయండి. బ్రదర్ ఇజ్రాయెల్ గారిని దీవించండి, ఆశీర్వించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి ప్రభు. మీ బిడ్డనైనా ఈ వేదికను స్థాపించి మా ప్రభునైనా అనేకులకు నాయన తండ్రి నాయన తండ్రి ఉపయోగకారిగా మా ప్రభునైనా ప్రయోజనకారిగా మా ప్రభు అనేక మందికి నాయన తండ్రి తండ్రి ఆత్మీయుడిగా మా ప్రభునైనా తండ్రి సాక్ష్యం పొంది ఉండగా మా ప్రభు గొప్ప దేవ ఆ కుటుంబాన్ని అంతటిని కూడా మీరు దీవించండి, వారి బిడ్డలను దీవించి ఆశీర్వించండి. కూడి వచ్చిన తండ్రి ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు పేరు పేరు వరుస మీరు దీవించి ఆశీర్వించండి ప్రభునైనా. నమ్మదగిన వాడానికి స్తోత్రం నాయన. మీ యొద్దకు ఉత్సవాన్ని నాయన మీరు ఎన్నడూ త్రోసివేయని గొప్ప దేవుడు నాయన తండ్రి. ప్రతి బిడ్డను కూడా తండ్రి నాయన తండ్రి తగిన సమయంలో తండ్రి నాయన తండ్రి మీరు హెచ్చించే గొప్ప దేవుడు కాబట్టి నాయన తండ్రి ప్రతి బిడ్డ కూడా రక్షణ పొంది మీలో సాక్షిగా నిలిచి మా ప్రభు నాయన మీ కృపలో తండ్రి మీరు రాకడ కోసం మేము ఎదురు చూసే బిడ్డలుగా ఉంచిన ఆయన మీలో తండ్రి మేమంతా కూడా ఫలించే బిడ్డలుగా చేయమని, ఈ దిన ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ మమ్మల్ని అందరినీ కూడా నింపి పంపమని మా ప్రభువును మా ప్రియరక్షకుడును అయిన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి టైలర్ గారు. థ్యాంక్ యూ. ఆశీర్వాదం ఇవ్వండి. బ్రదర్ మీరు ఇవ్వాలి. ఇవ్వండి మీరు ఇవ్వండి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకును మన కుటుంబాలకును సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ఏం లేదండి, నెక్స్ట్ వీక్ ఇంకా ఫైనల్ కాలేదు మనది. సో ఫ్రైడే మాత్రం 5:30 AM దయచేసి ఎంతమంది వీలవుతే అంతమంది దయచేసి
జాయిన్ కావాల్సిందిగా విజ్ఞప్తి. ఫ్రైడే 5:30 AM. ఓకేనండి. అదర్వైజ్ నథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. మీకు ఈ కూడా థ్యాంక్స్. ప్రేయర్ చాలా మీటింగ్ చక్కగా నడిపించినారు. థ్యాంక్ యూ అండి రత్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రేయర్ మీటింగ్ ప్రారంభం మొదలుకొని చివరి వరకు దేవుని నామానికి మహిమకరంగా జరిగినందుకు దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ముందుగా ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పవిత్ర గారికి, అలాగే స్తుతి గీతాలు ఆలపించినటువంటి బ్రదర్ విజయ ఆనంద్ గారికి, అలాగే బ్యూలా గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వాక్య పఠనం చేసిన శోభా గారికి, అలాగే ముగింపు ప్రార్థన చేసిన డానియల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా మా దైవ సేవకులు బ్రదర్ ఇస్రాయల్ గారికి మంచి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించినందుకు మీకు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఒకసారి ఈ సహవాసాన్ని నడిపించడానికి నన్ను ప్రోత్సహించి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా బిఎం సజ్జాన్ విక్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆత్మీయ సహవాసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దేవుని పరిచర్యలో మరింత బలంగా వాడుకున్న గాక. ఆమె. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ విక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేద్దామండి. బాయ్. ఓకే సార్.